తిరుమల పరకామణి కేసు విచారణ వేగవంతమైంది. టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి శుక్రవారం పరకామణి దొంగతనం కేసులో ప్రత్యేక దర్యాప్తు ముందు ఈవేళ హాజరయ్యారు. ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యన్నార్ ముందు ఈవేళ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని సిఐడి కార్యాలయంలో ఈ విచారణ సాగింది. టీటీడీ చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి హయాంలోనే పరకామణి దొంగతనం కేసులో లోక్ అదాలత్లో పరిష్కారమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు తిరుమల పెదజేయంగార్ మఠంలో ఏకాంగిగా ఉన్న పివి రవికుమార్ ఆలయానికి 7 గిఫ్ట్ డీడ్లు కానుకగా ఇచ్చాడనే పేరిట ఈ కేసు లోక్ అదాలత్లో రాజీ అయింది. లోక్ అదాలత్లో కేసు రాజీని సవాల్ చేస్తూ తిరుమల కేంద్రంగా పనిచేసే జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు తిరిగి విచారణకు ఆదేశించింది. కేసు తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఈ కేసులో అసలు ఫిర్యాదుదారుడు అయిన వై సతీష్ కుమార్ నవంబర్ 14న అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైలు పట్టాలకు దూరంగా అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. దీంతో ఈ కేసు మలుపు తిరిగింది. అసలు ఎంతకీ ఏమిటి ఈ పరకామణి? పరకామణి తిరుమలలో భక్తులు దేవునికి విరాళాలు వేసి హుండి. భక్తులు విరాళాలు ఎందులో వేస్తారు? వాటి లెక్కింపు, లావాదేవీల నిర్వహణ చేసే గది లేదా కౌంటింగ్ హాల్ను పరకామణి అంటుంటారు. ఈ విభాగం మీద భక్తులకు నమ్మకం, గౌరవం ఎక్కువ. అక్కడ ఏ రకమైన అవినీతి ఆరోపణలు వచ్చినా అది భక్తుల విశ్వాసానికి పెద్ద దెబ్బ. గట్టి బందోబస్తు, నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాల మధ్య వీటి లెక్కింపు ఉంటుంది. అటువంటి చోటుకి ఈ దొంగలు ఎలా పడ్డారనేది అసలు సామాన్య భక్తులకు అర్థం కాని ప్రశ్న. తిరుమల శ్రీవారి పరకామణి కాసుల లెక్కించడానికి శ్రీవారి సేవకులతో పాటు టీటీడీ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకు వెళ్తారు. వారితో పాటు బ్యాంకు సిబ్బంది కూడా ఉంటారు. వారంతా బనియన్ను, పంచె మాత్రమే ధరించాలి. చివరికి లోదుస్తులు కూడా ధరించకూడదు. తిరుమల పెదజీయర్ మఠం నుంచి వారి ప్రతినిధిగా ఒక ఉద్యోగి వెళ్ళటం ఆనవాయితీ. ఆ విధుల కోసం జీయర్ మఠంలో ఏకాంగిగా ఉన్న పివి రవికుమార్ లెక్కించిన కానుకలు రికార్డులో నమోదు చేసే విధులకు వెళ్ళారు. 2023 ఏప్రిల్ 7వ తేదీన యథావిధిగానే డ్యూటీకి వెళ్ళిన పివి రవికుమార్ 920 అమెరికన్ డాలర్లు చోరీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. మే 30న కేసు నమోదైంది. మొదట్లో ఇది డాలర్ల కేసుగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇది పరకామణి చోరీగా ప్రాచుర్యంలోకి వచ్చింది. భక్తులు ఇచ్చిన విదేశీ కరెన్సీని చోరీ చేసి బయటకు తీసుకెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో టీటీడీలో పెద్ద సంచలనమే చెలరేగింది. 2023 ఏప్రిల్ 20న పరకామణిలో చోరీపై రవికుమార్ పైన కేసు నమోదైంది. విచారణ తర్వాత మే 30న పోలీసులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. కానీ అప్పటికే రవికుమారు, ఆయన భార్య తమ ఆస్తులను టీటీడీకి దానం చేస్తున్నట్టుగా రికార్డులు ఇచ్చారు. 2023 జూన్లో ఈ దానాన్ని టీటీడీ అంగీకరించింది. అడ్మినిస్ట్రేటివ్ బోర్డు కూడా ఒక తీర్మానం ద్వారా ఆమోదించారు. రవి ఇచ్చిన ఆస్తుల విలువ సుమారు 14 కోట్లకు పైబడి ఉంటుందని, మార్కెట్ విలువ అయితే 40 కోట్ల వరకు ఉంటుందని కూడా అంచనా వేశారు. ఇంతటి ఆస్తులు విరాళంగా ఇచ్చిన వ్యక్తి పరకామణిలో కేవలం 920 అమెరికన్ డాలర్లు అంటే సుమారు 72,000 రూపాయలకి మించి ఉండని ఆస్తుల్ని దొంగతనం చేశాడంటే నమ్మశక్యం కాకుండా ఉంది అంటూ ఈ కేసుని లోక్ అదాలత్లో పెట్టారు. ఆ తర్వాత అక్కడే రాజీ కూడా చేయించారు. దాంతో ఆ కేసు క్లోజ్ అయినట్టుగా కూడా లోక్ అదాలత్ ప్రకటించింది. అయితే దీన్ని లోక్ అదాలత్ కొట్టివేయడాన్ని ప్రశ్నిస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ దాఖలు చేయడంతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. లోక్ అదాలత్ని ఆర్డర్ని రద్దు చేస్తూ కొత్తగా విచారణ జరపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకి రవిశంకర్ అయ్యన్నార్ను ఆ ప్రత్యేక దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించేలా చేశారు. ఈ టీంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు అంటే ఏసీబీ వాళ్ళు కూడా ఉన్నారు. పరకామణి కేసు, లోక్ అదాలత్ సెటిల్మెంటు, ఆస్తులు అంటే ఇచ్చిన దాతల పేర్లు, తీసుకున్న వారి వివరాలు, లోక్ అదాలత్లో కేసు మూసివేత వంటి అంశాలను ఈ సిట్టు విచారిస్తుంది.
ఈ సిఐడి బృందం ఇప్పటికే అనేక మందిని విచారించింది. టీటీడీ మాజీ చైర్మన్లైన బూమన కరుణాకర్ రెడ్డిని, మరో మాజీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డిని, టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డిని కూడా ఇప్పటికీ 2-3 సార్లు విచారించారు. ఈ విచారణకు టీటీడీ విజిఓ బాలిరెడ్డి, గిరిధర్ను ఒకసారి విచారించారు. వీరితో పాటు సిట్ సిఐడి డ్రైవర్లుగా పనిచేసిన మరో 10-15 మందిని కూడా విచారణకు సమన్లు జారీ చేశారు. వీరిలో కొందరిని కూడా విచారించారు. ఈ నేపథ్యంలో విచారణ కేంద్రాన్ని తిరుపతి నుంచి విజయవాడకు కూడా మార్చారు. అయితే ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్న సెక్యూరిటీ అధికారి వై సతీష్ కుమార్ నవంబర్ 14న అనూహ్యంగా చనిపోయారు. ఇది హైకోర్టు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఈ మొత్తం వ్యవహారం పైన డిసెంబర్ 6వ తారీఖు లోపల ఒక సమగ్ర నివేదికను ఇవ్వాలని, అలానే మిగతా సాక్షులకి భద్రత కల్పించాలని కూడా చెప్పింది. అసలు లోక్ అదాలత్ పరిధి ఎంత మట్టుకు ఉంటుందనేది కూడా ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. ఏమైనప్పుడు కూడా ఐపీసీ 379, 380 సెక్షన్ల కింద చిన్న కేసుల్ని లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేస్తుంటారు. కానీ టీటీడీ సంబంధించింది ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన కేసు కనుక చాలా ఎక్కువసేపు దీని మీద తర్జన పడి హైకోర్టు కూడా చివరికి దీని తుది తీర్పుమైన లేదు, భక్తుల విశ్వాసాన్ని ప్రూవ్ చేయాలంటే మళ్ళా ఖచ్చితంగా దీనిపైన విచారణ జరపాలని ఉంచింది. ఫలితంగా 2025లో సిట్ ఏర్పాటైంది. ఇప్పటికీ అనేక మందిని విచారించింది. దీనిలో ప్రధానంగా సిట్ చేస్తున్న పని భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ఎట్లా, పరకామణి భద్రత ఎట్లా, విరాళాల లెక్కింపు, హుండీ నిర్వహణ విధానాలు, పారదర్శక విధానాలతో కొత్తగా మార్పులు, ఈ సంస్కరణలు తేవాల్సిన అవసరాన్ని ఈ కేసు సూచిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యుడు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా విచారణ అయింది. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన వివరాల ప్రకారంగా అయితే నా హయాంలో చోరీ జరిగిందా అని మాత్రమే నన్ను అడిగారని, అయితే అది నా హయాంలో జరగలేదని, నా తర్వాత నేను విచారణకు వచ్చిన ఈ విచారణ రాజకీయ కోణంలో చూడొద్దని చెప్తూ తన పదవీ కాలం ముగిసిన తర్వాత ఈ చోరీ అంశం బయటపడిందని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఆయన మీడియాకి చెప్పారు సుబ్బారెడ్డి గారు. ఈ కేసు ఇక మీదట ఏ మలుపు తిరుగుతుంది అనేది పెద్ద సంచలనంగా మారింది ఇప్పుడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6వ తారీఖు నాడు అసలు ఏం జరుగుద్ది, హైకోర్టులో ఈ కేసు పూర్వపరాలు ఏ రకంగా మళ్ళా మలుపు తిరుగుతాయి అనేది ఇప్పుడు అంతా ఆసక్తికరంగా మారింది.